ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క దినఫలాల గురించి తెలుసుకుందాం. జూన్ 17వ తారీఖు మంగళవారం రోజు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 17వ తారీఖు మంగళవారం రోజు మీరు అనేది ఒక టాప్ సీక్రెట్ అనేది బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక వివరాలు కూడా ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక వీరి యొక్క జీవితానికి సంబంధించి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవారాధన వీళ్లకు మేలు చేస్తుంది, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే బంధువులకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ప్రేమకి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులకు ఆర్థిక స్తోమతనే కాకుండా మాట సహాయం కూడా చేస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య, వైద్య రంగంలో ఎక్కువగా రాణిస్తారు. చిత్ర విచిత్రమైన వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. కానీ ఆవేశం మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇతరులు రెచ్చగొట్టగానే రెట్టించిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీ యొక్క స్వభావం కారణంగా, అలాగే ఆవేశం కారణంగా జీవితంలో చాలా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు. కాబట్టి అలాగే తమ బాధను గురించి కావచ్చు, తమ యొక్క నిర్వర్తించేటువంటి బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులు విన్నపించుకోవాలని, వీరి యొక్క సహానుభూతిని పొందాలని కూడా కోరుకోగల బాధలనేటివి మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఎవరైతే వీరిని అనిపిస్తుందో ఆ విషయాన్ని నిర్మానుసంగా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. ఈ కారణంగా ఇతరుల వ్యక్తులు వీరికి విభేదాలు కూడా వీరిని కొని తెచ్చి పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే గనక ఇరుగు పొరుగు ఈ రోజు మీకు అయితే ఒక అవకాశం అయితే కనబడుతుంది. ఆ అవకాశం మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. వీరికి చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారు. వారే మంచి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులు కూడా వస్తున్నాయి. ఈ విధంగా మీ జీవితం గురించి ఇది మీకు చాలా మానసికంగా సంతృప్తి అని కూడా ఇస్తుంది. ఎందుకంటే చాలా కాలంగా వారి వల్ల మీరు బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. కాబట్టి మీ గురించి బయటకు ఒక చెడు ప్రచారం అయితే చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికంగా ఎంతగానో మీకు సంఘర్షణ అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో అద్భుతం అయితే జరుగుతుంది. ఇక ఒక టాప్ సీక్రెట్ అయితే బయటకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అదేమిటి అంటే, అటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. ఆ భగవానుని యొక్క కృపా కటాక్షాలు చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతుంది. మీ జోలికి రాకుండా మీకు ఆలోచించే విధానాన్ని మీకు చక్కటి వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నారు. అటువంటి గుణపాఠానికి మీరు నేర్పరి మిమ్మల్ని క్షమాపణతో పాటు ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన ఫలితాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నారు. అయితే వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గనక ఆర్థిక పరిస్థితులు మీకు అధికంగా కనిపిస్తున్నాయి. అంటే డబ్బు కొంత రాబోతుంది, ఎక్కువగానే ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకి కాదండి, వ్యాపారస్తులకి కావచ్చు, ఇతర పనులు చేస్తున్న వారికి రాబడి కొంత అధికంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు డబ్బు చేతిలో కనిపిస్తుంది, వృధా ఖర్చులు పెట్టకూడదు. కాబట్టి త్వరగా మీరు బాధపడవలసి
వస్తూనే పరిస్థితులు వస్తున్నాయి. భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని మీరు డబ్బులను పొదుపు చేసుకోవడం, ఖర్చు పెట్టడం ఉత్తమం. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, నిర్లక్షిస్తున్న వారు ఈ రోజు అయితే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే సూచనలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అలాగే కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీ యొక్క శత్రువులను కలుసుకొని మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు కనిపిస్తున్నాయి. లేకపోతే వారిని కలుసుకోలేకపోతున్నారా, కానీ వారితో మీకు ఒక ఫోన్ అయినా మాట్లాడుతున్నారా, ఈ విధంగా ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ప్రాజెక్టులు మీకు అమ్ముకుందామని అనుకుంటున్నారా, అంటే సేల్ చేద్దాం అనుకుంటున్నారా, ఆ ప్రాజెక్ట్ అయితే మీరు అనుకున్న బడ్జెట్లో అయితే గత కొంతకాలంగా మీకు మీ జీవితంలో ఉన్నవారు ఎటువంటి కస్టమర్లు వచ్చినా మీకు కానీ మీ సక్సెస్ చేసినటువంటి బడ్జెట్ రాకపోవడం లేదని సేల్ చేయడం ద్వారా ఆపేశారు. అయితే ఈ రోజు ఈ అద్భుతం అయితే జరుగుతుంది. ఏంటి, సక్సెస్ గా చేయవలసినంత ధనం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటువంటి కస్టమర్లు మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో గమనిస్తే గనక నిరుద్యోగులు అయినట్లయితే గనక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు అయితే మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది. మీకు ఉద్యోగస్తులతో అంటే తోటి ఉద్యోగస్తులతో చిన్న చిన్న గొడవ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు మీ యొక్క 70 ఏళ్ల పైబడిన వారికి చిన్న చిన్న అనారోగ్యాలు, ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ అంశంలో వృషభ రాశి వారు అనేది తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఈ రాశి వారికి, వృషభ రాశి వారి యొక్క జీవితంలో జూన్ 17వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారికి మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళు మీ శత్రువు వల్ల మీకు చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటారు. ఇక క్రమశిక్షణ అడిగే ఒక అద్భుతమైన విషయం అయితే ఈ రోజు మీ యొక్క బ్రేకింగ్ న్యూస్ గా వినబోతున్నారు. అదే ఇది ఒక ఫలితాలు వృషభ రాశి వారికి నిత్యం వృషభ రాశి వారికి నిత్యం అనేది శని భగవాను ఆరాధించాలి, శని స్తోత్రం పారాయణం చేయాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను పేదలకు దానం ఇవ్వండి. శుభకరమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అయితే మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఒక చక్కటి ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.